కరూరు తొక్కిసలాట బాధిత కుటుంబాలకు కాస్త ఊరట లభించింది. సినీ యాక్టర్ టీవీకే పార్టీ అధినేత విజయ్ వారిని పరామర్శించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాల కన్నీరు తుడిచే ప్రయత్నం చేస్తారు విజయ్. కాగా తొక్కిసలాట ఘటన నేపథ్యంలో స్టాలిన్ సర్కారు ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు బీజేపీ తన వంతు ప్రయత్నాలు చేస్తుంది. ఇదిలా ఉంటే కరూరు ఘటన తమిళనాడు రాజకీయాల్లో అనేక సమీకరణాలకు నాంది కాబోతోంది. తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటన జరిగి నెల రోజులయ్యింది. తొక్కిసలాట ఘటనలో 41 మంది చనిపోయిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులను సినీ నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ తాజాగా పరామర్శించారు. చెన్నైలోని ఓ రిసార్ట్స్లో వారితో విజయ్ సమావేశమయ్యారు. కాగా బాధిత కుటుంబ సభ్యులను విజయ్ పరామర్శించడం కోసం టీవీకే పార్టీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రిసార్ట్స్లో దాదాపు 50 గదులను టీవీకే పార్టీ బుక్ చేసింది. సెప్టెంబర్ 27వ తేదీ తమిళనాడులో ఓ చీకటి రోజు. అదే రోజు కరూర్లో టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రచార సభను ఏర్పాటు చేశారు. కాగా ఈ ర్యాలీలో తొక్కిసలాట జరగడం, అనేక మంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిన సంగతే. కాగా తొక్కిసలాట ఫలితంగా 60 మందికి పైగా గాయపడ్డారు. వీరిని సమీప ఆసుపత్రులకు తరలించారు. కాగా మృతుల కుటుంబాలకు 20 లక్షల రూపాయలు, అలాగే గాయపడిన వారికి 2 లక్షల రూపాయల చొప్పున టీవీకే పార్టీ అధినేత విజయ్ నష్టపరిహారం అందించారు. కాగా తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు జరపడానికి మద్రాస్ హైకోర్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ను ఏర్పాటు చేసింది. అంతేకాదు తమిళనాడు ప్రభుత్వంలో పనిచేసే పోలీస్ ఉన్నతాధికారులతో ఈ సిట్ ఏర్పాటయింది. అయితే ఈ సిట్ దర్యాప్తుపై టీవీకే పార్టీ అధినేత విజయ్ అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. దర్యాప్తు తనకు వ్యతిరేకంగా నడుస్తోందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సంబంధిత కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దాంతో విజయన్కు అనుకూలంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల తొక్కిసలాట కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ తన చేతుల్లోకి తీసుకుంది. ఇందులో భాగంగా తమిళనాడు పోలీసులు ఎఫ్ఐఆర్ను రిజిస్టర్ చేసింది. ఈ మేరకు స్థానిక కోర్టుకు సమాచారం అందజేసింది. అలాగే టీవీకే జనరల్ సెక్రటరీ బసి ఆనంద్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నిర్మల్ కుమార్ తదితర పేర్లను తాజా ఎఫ్ఐఆర్లు చేర్చింది. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో తమిళనాడులో అనేక పరిణామాలు సంభవించాయి. ముందుగా తొక్కిసలాట ఘటన కారణం మీరంతే కాదు మీరేనంటూ టీవీకే, డీఎంకే పార్టీల మధ్య డైలాగ్ వార్ నడిచింది. విజయ్ లాంటి స్టార్డమ్ ఉన్న సినీ నటుడు పాల్గొనే ర్యాలీకి ఇరుకైన రోడ్లున్న ప్రదేశాన్ని తమిళనాడు సర్కార్ ఎంచుకోవడాన్ని టీవీకే పార్టీ తప్పుపట్టింది. అంతేకాదు విజయ్ ప్రసంగిస్తుండగా కరెంట్ సరఫరా నిలిచిపోవడాన్ని కూడా టీవీకే పార్టీ ప్రస్తావించింది. మొత్తంగా తొక్కిసలాట జరగడానికి కొన్ని శక్తులు కుట్ర చేశాయన్న అనుమానాలు కూడా విజయ్ పార్టీ నేతలు వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలను ప్రభుత్వ యంత్రాంగం తోసిపుచ్చింది. ఈ తొక్కిసలాట ఘటనకు విజయ్ ఆయన పార్టీ బాధ్యత వహించాలని తమిళనాడు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ర్యాలీ జరిగే ప్రదేశానికి విజయ్ గంటల కొద్దీ ఆలస్యంగా రావడమే కారణమని పోలీసు వర్గాలు ఆరోపించాయి. కాగా తొక్కిసలాట తర్వాత ఆ ప్రదేశం నుంచి టీవీకే పార్టీ నాయకులు, కార్యకర్తలు పారిపోయారని డీఎంకే వర్గాలు ఆరోపించాయి. ఇదిలా ఉంటే తొక్కిసలాట ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ఢిల్లీ నుంచి హేమా మాలిని నాయకత్వంలో కమలం పార్టీ ఎంపీలు కరూరుకొచ్చారు. తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు, స్థానికులతో మాట్లాడారు. అంతేకాదు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ తొక్కిసలాట ఘటనకు తమిళనాడు సర్కారు బాధ్యత వహించాలని బీజేపీ ఎంపీలు పేర్కొన్నారు. విజయ్ ర్యాలీకి సరైన భద్రత ఏర్పాటు చేయడంలో తమిళనాడు ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మొత్తంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను ప్రజల ముందు దోషిగా నిలబెట్టడానికి కమలం పార్టీ నాయకులు తీవ్రంగా ప్రయత్నించారు.
కాగా తమిళనాడు అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో తొక్కిసలాట ఘటనను అడ్డం పెట్టుకుని రాజకీయ పార్టీలు ఎత్తుగడలు వేస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. తొక్కిసలాట అనంతరం పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే టీవీకే పార్టీ అధినేత విజయ్ కు అండగా నిలవడానికి భారతీయ జనతా పార్టీ ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో విజయ్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి అన్నా డీఎంకే పార్టీ కూడా తాపత్రయపడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకైతే వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించి విజయ్ ఎటువంటి ప్రకటన చేయలేదు. వేచి చూసే ధోరణిలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా కరూర్ తొక్కిసలాట ఘటన తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది.